అందరికీ నమస్తే అండి. ఏవిఎన్ ఆర్కే గారు ఒక చిన్న చొరక పెట్టి వదిలారు. చొరక ఏంటో ఒక చిన్న లీక్ ఇచ్చి వదిలారు. సో, మీ ఫ్యామిలీలో జరిగిన ఒక పెద్ద ఘటన నాకు తెలుసు. అది బయట ప్రపంచానికి తెలీదు. అది నేను బయటికి చెప్పకుండా ఉండాలనే అనుకుంటున్నాను. సో, చెప్పే పరిస్థితి తీసుకురావద్దు అని. సో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఘటన జరిగిందంట. సో, ఆ ఘటన ఏంటో నాకు తెలుసు. నేను బయటకి పెట్టకూడదని అనుకుంటున్నాను అన్నారు. సో, ఇదేంటి ఈ ఘటన? ఖచ్చితంగా అది ఆ ఫ్యామిలీ పరువును నడి రోడ్డు మీద బజారుకి ఇచ్చేసే ఘటన అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ కుటుంబానికి సంబంధించి ఆ నలుగురికి మధ్య జరిగిన వ్యవహారం, 4 గోళ్ల మధ్య వ్యవహారం అనేదైతే వాస్తవం. సో, మరి 4 గోళ్ల మధ్య వ్యవహారం కదా, ఏబిఎన్ ఆర్కే గారికి ఎలా తెలుసు? ఒక రాయేసారేమో చీకట్లో అని అనుకోవచ్చు. లేదు. 4 గోళ్ల మధ్య వ్యవహారమైనా వీళ్ళ నలుగురిలో ఎవరో ఒకరు బయటకు వచ్చాక ఎవరితో ఒకరితో సన్నిహితులతో మాట్లాడతారు ఏదో సందర్భంలో. అలా మాట్లాడినప్పుడు ఏదో సందర్భంలో అలా అలా వస్తాయి. సాధారణంగా హై ప్రొఫైల్ విషయాలు, కాన్ఫిడెన్షియల్ విషయాలు ఎప్పుడో ఒకసారి ఏదో సందర్భంలో తెలుస్తుంటాయి. హై ప్రొఫైల్ మీడియా వాళ్ళకి, సోర్సులు బలంగా ఉన్న వాళ్ళకి. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏబిఎన్ ఆర్కే గారికి బలమైన సోర్సులు ఉన్నాయి. సో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో జరిగే అనేక అంతర్గత విషయాలు బయట ప్రపంచానికి తెలియకముందే ఆయనకు తెలిసాయి. షర్మిల గారు పార్టీ పెడతారని, విజయమ్మ గారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా తప్పుకుంటారని, ఇలా అనేక విషయాలు తెలిసాయి. సో, ఇది కూడా ఆయనకు తెలుసు అనడంలో అతిశయోక్తి లేదు, తెలిసే ఉంటుంది. అయితే ఏంటి ఆ విషయం? రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు దాదాపు 25 ఏళ్ల క్రితం ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఒక దిగ్భ్రాంతికర సంఘటన గురించి కూడా నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు సదరు సంఘటనను నేనే బయటపెట్టాల్సి వస్తుందేమో తెలీదు. ఆ సంఘటన గురించి తెలిస్తే యావత్ ప్రజానీకం నివ్వెరపోతుంది. ఓహో, రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు అన్నాడు. సో, ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం ఒక యూట్యూబ్ ఛానల్లో ఒకటి వచ్చింది. ఏదో భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఫిర్యాదు చేశారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. అప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు. ఇంటెలిజెన్స్ నుంచి చంద్రబాబు గారికి సమాచారం వచ్చింది. అప్పుడు కాదన్నారు, కేసు ఏమి నమోదు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు గారు చెప్పి ఈ రాజీ చేసుకోమన్నారని ఏదో చెప్పారు. సో, అదే నిజమని చాలా చోట్ల ప్రచారం అని జరుగుతోంది. కానీ ఇది అంతకంటే పెద్ద విషయం. సో, సాధారణంగా ఫిర్యాదులు చేసుకోవడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, ఫిర్యాదులు చేసుకోవడం సాధారణమే. ఎంత పెద్ద సెలబ్రిటీ ఫ్యామిలీ అయినా సరే అది సర్వసాధారణం కదా. దానికే పరువు పోతుంది, పరువు పోయి నడు రోడ్డు మీద పడతారు అనుకోవడం లేదు. సో, ఇది ఏబిఎన్ ఆర్కే గారు ప్రస్తావించిన అంశం చాలా పెద్ద అంశం. వైఎస్ ఫ్యామిలీ ప్రతిష్ట దిగజారే అంశం. సో, ఇది భార్యాభర్తల మధ్య గొడవ, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడమో కాదు. అది చిన్న విషయమే. సో, మరి ఇంకేమై ఉంటుంది? ఒకటి, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పిల్లల అంటే ఫస్ట్ ఆప్షను జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం. ఆయన ఆ టైంలో చేసిన కొన్ని వ్యవహారాలకు సంబంధించిన అంశం. రెండోది, ఇద్దరు పిల్లలకు సంబంధించిన అంశం. రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు పిల్లలకు సంబంధించిన అంశం. నిజానికి రాజశేఖర రెడ్డి గారు చాలా కామన్ సెన్స్ అండ్ క్రమశిక్షణ ఉన్న మనిషి. ఆయన ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు మంచి పేరే ఉంది. అండ్ డిసిప్లైన్ లైఫ్ స్టైల్ని అయితే ఫాలో అయ్యారు ఆయన. కాకపోతే పిల్లల విషయంలో అంటే ఆయన ఎక్కడో దూరంగా ఉండడం, పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం వలన కొంత దూరంగా ఉండాల్సి వచ్చిందని నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో విజయమ్మ గారు కూడా ప్రస్తావించారు. పిల్లలకు ఆయన అంత టచ్లో లేరు, పిల్లలు పెరుగుతున్న దశలో ఆయన దూరంగా ఉండాల్సి వచ్చింది అని. సో, ఆ కారణంగా ఈ ఇద్దరిలో కూడా చాలా వరకు మైనస్లు ఉన్నాయి. సో, వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి. సో, ఇప్పుడు ఏబిఎన్ ఆర్కే గారు రాసింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన ఒక పెద్ద అంశం ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. అది ఆ ఫ్యామిలీలో ఒక పెద్ద చర్చకు దారితీసి ఉండొచ్చు. లేదా ఈ పిల్లల పెంపకానికి సంబంధించిన అంశంగా ఉండొచ్చు. సో, అది ఆ నలుగురి మధ్య అండ్ ఆ 4 గోళ్ల మధ్య జరిగిన విషయం మాత్రమే. అంతే తప్ప బయటకు వచ్చారు, ఫిర్యాదు చేశారు, ఇదంతా మేబీ నిజం కాకపోవచ్చు. అది అంటే నా ఉద్దేశం ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం అంత పెద్ద అంశం. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి తెలియదుగా. రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు సీఎం కాదుగా, సామాన్య ఒక ప్రతిపక్ష నాయకుడే కదా. సో, ప్రతిపక్ష నాయకుడు కుమారుడి మీద వేధింపుల కేసు నమోదైంది అంటే అది పెద్ద సెన్సేషన్ ఏమీ కాదు. సాధారణంగా ఒక చిన్న ప్రెస్ మీట్తో కొట్టిపడేస్తారు, ఖండించి పడేస్తారు, కేసు విచారణలో జరుగుద్ది అంటారు. సో, దానివలన ఆ ఫ్యామిలీకి వచ్చే నష్టం కానీ, ఫ్యామిలీకి పోయే పరువు కానీ
ఇంత పెద్దదిగా ఉండదు. ఆర్కే గారు రాసినంత పెద్ద స్థాయిలో ఉండదు. సో ఆయన చాలా స్పష్టంగా రాశాడు. అది బయట పెడితే కుటుంబ పరువు నడిబజారున పడతది అని. అంటే అది ప్యూర్‌లీ పర్సనల్ అంశం. ప్యూర్‌లీ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం. ప్యూర్‌లీ వ్యక్తిత్వ బలహీనతకు సంబంధించిన అంశం. ప్యూర్‌లీ అది రాజశేఖర రెడ్డి గారి పిల్లలకు సంబంధించిన అంశం. సో అంతకుమించి పైగా ఏబిఎన్ ఆర్కే గారు ఇది రాసిన తర్వాత షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ రెస్పాండ్ అవ్వలా. ఎందుకంటే వాళ్ళు కూడా కుటుంబ సభ్యులేగా. నిజానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. మా కుటుంబంలో ఏమీ జరగలేదు, మీరన్నీ తప్పులు రాస్తున్నారని. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదంటే రీజన్ ఏంటి? ఏమో జరిగిందేమో. సో అందుకే ఇదేంటి అనేది రకరకాల చర్చలు, రకరకాల పుకార్లు నడుస్తున్నాయి. సో అది ఏంటి అనేది ఆయన బయటపెట్టినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబంలో అనేక వ్యవహారాలు ఉన్నాయి, అనేక తప్పులు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి అనేక బలహీనతలు, అనేక లోపాలు, అనేక కేసులు, వివాదాలు బోల్డ్ ఉన్నాయి. సోషల్ మీడియాలోనే టీడీపీ వాళ్ళు ప్రచారం చేసినవి బోల్డ్ ఉన్నాయి. 10th క్లాస్లో ఏది 10th క్లాస్లో ఎగ్జామ్ షీట్లేవో, ఎగ్జామ్ పేపర్లేవో దొంగతనం చేశారని అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చిన్న ఇష్యూస్ అనమాట. సో అసలైన బాంబ్ బ్లాస్టింగ్ ఇష్యూ ఒకటి ఉంది. అది టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. థ్యాంక్ యూ.